హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో సీజన్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లమ్ టోకెన్ గురించి అయితే మాట్లాడదాము. సో బ్లమ్ టోకెన్ గురించి నేను పాస్ట్లో వీడియో చేసినాను. సో ఆ ఎయిర్డ్రాప్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లమ్ టోకెన్ ఫ్యూచర్లో కానివ్వండి, లేకపోతే ఈ ప్రజెంట్ అయినా కానీ ఇప్పుడు ఉన్న కాయిన్స్ అన్నిటికీ పోటీ పడుతుందా అనే దాని గురించి అయితే టాక్ అయితే చాలానే ఉంది. అండ్ ఈ బ్లమ్ టోకెన్ గురించి చూసుకున్నామంటే, సో ఇది 30+ చైన్స్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ బేసిక్ ఎట్లుంటుందంటే, క్రిప్టో కరెన్సీలో కాయిన్స్ అన్నీ ఒక చైన్ మీద రన్ అవుతూ ఉంటాయి. బిట్ కాయిన్ వచ్చేసి బ్లాక్ చైన్ మీద, సో ఇథూరియం వచ్చేసి ఇథూరియం చైన్ మీద, అండ్ బైనాన్స్ బిఎన్బి వచ్చేసి బైనాన్స్ చైన్ మీద. సో ఇలా చైన్స్ అనేటివి అయితే రన్ అవుతుంటాయి. అదేవిధంగా ఈ బ్లమ్ టోకెన్ అనేది 30+ చైన్స్లో అయితే రిజిస్టర్ కానుంది. సో అండ్ అన్నిటికీ సపోర్ట్ అయితే చేస్తూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో కొన్ని ఎక్స్చేంజర్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే వాజరెక్స్, కాయిన్ స్విచ్, కుబేరా, లేకపోతే బైనాన్స్, సో ఈ విధంగా మాస్క్, ట్రస్ట్ వాలెట్ ఇట్లాంటివి. సో ఇవన్నీ చాలా బేసిక్ బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా, అంటే ఈజీగా ఉంటాయి. మనం ఎట్లుంటే అంటే డిపాజిట్ చేసేది, కాయిన్ కొనుక్కునే, సేల్ చేసేది, సో ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా బ్లమ్ టోకెన్ అనేది ఒక ఎయిర్ డ్రాప్ లాగా వచ్చి అది ఏం చేయాలనుకుంటుందంటే ఎక్స్చేంజర్గా మారాలనుకుంటుంది. సో అట్లా మారిందంటే మనకి మన దగ్గర ఒక 10,000 రూపీస్కి సంబంధించినటువంటి కాయిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ కాయిన్స్ మనం అట్లే పెట్టుకున్నాం అనుకో, దాని వాల్యూ టోకెన్ అనేది ఉంది కదా, సో ఈ ఎక్స్చేంజర్ ఎక్కువ పాపులర్ అయ్యే కొద్దీ దాని వాల్యూ అనేది పీక్స్లో వెళ్ళిపోతా, అంటే 10x 20x అయినా కానీ పెరిగే అవకాశం ఉంది. ఎట్లా అంటారా, ఒకప్పుడు బిట్ కాయిన్ అది బ్లాక్ చైన్ వదిలినప్పుడు ఎట్లుందంటే ఫస్ట్లో 500 రూపీస్ ఉండే, సో ఇప్పుడు 50 crores ప్లస్సే ఉంది అనమాట. సో ఆ విధంగా మారే అవకాశం అయితే ఉంది. అండ్ నేను ఈ బ్లమ్ టోకెన్ని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, హ్యామ్స్టర్ కోబాల్ట్, సో మళ్ళీ వచ్చేసి ఇదేదో ఉంది రాకీ ర్యాబిట్. సో ఈ టోకెన్స్ అనేవి ఎట్లున్నాయంటే మనం ఉన్న జస్ట్ క్లిక్ చేస్తే వస్తాయి. అండ్ ఇంకా డైలీ లాగిన్ చేస్తే 5 million కాయిన్స్, సో ఈ విధంగా చాలా మిలియన్స్ ఆఫ్ కాయిన్స్లో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అట్లాంటప్పుడు దానిలోకి వాల్యూ అనేది చాలా తక్కువలో ఉంటుంది. సో ఆ వాల్యూ తక్కువలో ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ కూడా తక్కువే ఉంటుంది. అండ్ నేను రాకీ ర్యాబిట్ గురించి కొన్ని వీడియోస్ చేసినాను. సో దాని గురించి అంటే దాంట్లో ప్రాఫిట్ అయితే ఉంటుంది, అంటే చాలా తక్కువలో $5 ఒక $10 కొన్ని మిలియన్ కాయిన్స్ వచ్చినా కానీ అట్లా ఉంటుంది. కానీ ఈ బ్లమ్ టోకెన్ ఎట్లుందంటే, దీంట్లో కొన్ని అంటే టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే ఒక 7,000 కాయిన్స్ అయితే వస్తాయి. మనం డైలీ 20 కాయిన్స్ అయితే వస్తాయి. సో అంటే లిమిటెడ్గా అయితే కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం దానిని ఎర్న్ చేసుకొని ఆ కాయిన్స్ అన్ని స్టేక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అట్లా కాయిన్స్ ఎర్న్ చేసుకున్న తర్వాత నాకు తెలిసి ఇప్పుడే ఇది లిస్ట్ అయ్యేటట్లయితే కనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్చేంజ్ ఏమైనా ఓపెన్ అయిన తర్వాత కావాలంటే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో అంతవరకు మనమైతే ఫార్మింగ్, సో మీకు తెలిసే ఉంటుంది కదా, నేను చెప్పినాను ఆ వీడియో కావాలని చెక్ చేసుకోండి. దాంట్లో ఫార్మింగ్ చేసేది, డైలీ చెకింగ్ చేసి ఒక చిన్న గేమ్స్ ఉంటాయి. సో ఆ విధంగా కాయిన్స్ అయితే ఏం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ బ్లమ్ టోకెన్ వచ్చేసి దీంట్లో గిన మనము మీకు స్టేకింగ్ గురించి తెలిసే ఉంటుంది. సో మన దగ్గర ఒక బిట్ కాయిన్ ఒక $5 సంబంధించి ఉంది. సో దాన్ని గిన మనము స్టేకింగ్లో పెట్టినామంటే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ అనేటివి అట్లా మనకు ప్రాఫిట్ అయితే ఇస్తూ ఉంటాయి. సో అదేవిధంగా బ్లమ్ టోకెన్ కానీ స్టేకింగ్ ఆ పద్ధతికి పెట్టిందనుకో, బ్లమ్ టోకెన్ మించినది ఇంకే అది ఫ్యూచర్లో మార్కెట్లో ఉండదు. సో అర్థం చేసుకోండి. ఎవరన్నా న్యూ యూజర్స్, న్యూగా వచ్చేవాళ్ళు కాదు, క్రిప్టో కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, కంపల్సరీగా ఇది చాలా సింపుల్ ప్రాసెస్, వితౌట్ కేవైసీ ఖచ్చితంగా అండి. సో జాయిన్ అయ్యి మీరు కాయిన్స్ అయితే ఏం చేసుకుంటూ ఉండండి. డైలీ మహా అయితే అంటే 8 hours ఒకసారి దీన్ని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఒక 50 కాయిన్స్ ఏమో వస్తాయి. సో ఆ విధంగా 4 సార్లు చేస్తాం మేము రోజుకి, మనకి 200 కాయిన్స్ దాకా వస్తాయి. 200 ఒక 250 కాయిన్స్ అనుకోండి. సో మీరు ఎలా ఏం చేసుకోవాలంటే, నేను ఒక ట్రైబ్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఆ ట్రైబ్లోకి అందరు జాయిన్ కాండి. జాయిన్ అయిన తర్వాత మనం అంటే మనం ఫార్మింగ్ చేసే కాయిన్స్ అన్నీ మీకు వాలెట్లో యాడ్ అవుతుంటాయి. అదేవిధంగా మన ట్రైబ్లో కూడా యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత మనము ఒక 50 మెంబర్స్ ఉన్నామనుకో, సో కొన్ని కాయిన్స్ అనేటివి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎర్న్ చేసి ఉంటాం అనమాట. సో ఆ ఎర్న్ చేసిన కాయిన్స్ అనేటివి మనందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో ఈ విధంగా మనమైతే ఎన్ని కాయిన్స్ వీలైతే అన్ని కాయిన్స్ ఈ ఎక్స్చేంజ్ ఓపెన్ అయ్యే లోపల ఏం చేసుకొని పెట్టుకోవాలా. అండ్ దీంట్లో వీళ్ళు చాలా చెప్తున్నారు ఏమంటే, ట్రేడ్ వియా అంటే మనం టెలిగ్రామ్లో కూడా దీన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్చేంజర్స్కి కూడా బాగానే ఉంటుందని చెప్తున్నారు.
యూజ్ చేసేకి కూడా కంఫర్ట్గా ఉంటుంది అంటున్నారు. P2P ట్రేడింగ్ అంటే పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్ కూడా అవైలబుల్గా పెడతాము అంటున్నారు. అండ్ మనకి ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లోకి జాయిన్ అయ్యేసి దీన్ని ఆఫర్ అయితే క్లెయిమ్ చేసుకుంటే బెటర్ అని నేను చెప్తాను. అండ్ ఇంకా ఏమన్నా దీని మీద డౌట్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. సో బిట్ కాయిన్కి బీట్ అవుతుందో లేదో తెలియదు, కానీ బ్లమ్ టోకెన్ మాత్రం ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో దానికైతే మంచి హైప్ అయితే వస్తుంది. అండ్ ఎయిర్ డ్రాప్స్ అనేటివి ఏంటివంటే ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలోనే. క్రోర్స్లో అయితే వాళ్ళు బర్న్ చేస్తారనమాట, ఏదో ఒక టోకెన్ తీసుకొని. సో అట్లా టోకెన్ తీసుకొని బర్న్ చేసినప్పుడు ఒక 6 బిలియన్ టోకెన్స్ బర్న్ చేసింటారు. దాన్ని మార్కెట్లోకి వదిలేక ముందర ఆ కాయిన్కి హైప్ తెచ్చుకుంటారనమాట. ఎందుకంటే హైప్ ఎక్కువ ఉందనుకో ఆ కాయిన్స్ని ఎక్కువ బై అండ్ సేల్ ఇట్లా ట్రేడ్ ఎక్కువ జరుగుతుంది. సో ఆ విధంగా అనమాట. అట్లా 6 బిలియన్స్ కాయిన్ చేసినప్పుడు ఒక 1 బిలియన్ కాయిన్ అనేటివి ఎయిర్ డ్రాప్స్ అనే ఒక రూపంలో దాని హైప్ పెంచుకునేకి మనకి ఇట్లా ఒక 1 బిలియన్ కాయిన్స్ అనేటివి అందరికీ పంచుతూ ఉంటారు అనమాట. సో ఇవి ఎయిర్ డ్రాప్స్ అనేటివి. దీంట్లో మ్యాక్సిమం కేవైసీలు అయితే ఉండవు, జస్ట్ టాస్క్లు కంప్లీట్ చేసి అయితే ఏం చేసుకోవచ్చు. బ్లమ్ టోకెన్ అయితే ఎవరు మిస్ కావద్దండి. ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి, రెస్పాండ్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.